ఈ ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ క్రీచర్ ఏదైనా ఉందంటే అది టైగర్ కాదు, లయన్ కాదు, సైలెంట్ గా సఫర్ అవుతున్న మిడిల్ క్లాస్ మగాడు. బయట నుంచి చూస్తే నార్మల్ గా కనిపిస్తాడు, ఫోన్ యూజ్ చేస్తాడు, ఫ్రెండ్స్ తో నవ్వుతూ ఉంటాడు, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తాడు. కానీ లోపల అతని మైండ్ లో చాస్ జరుగుతూ ఉంటుంది. ప్రెషర్, ఫియర్, కన్ఫ్యూజన్, ఫెయిల్యూర్. అతను చిన్నప్పుడు హీరోలా ఫీల్ అయ్యేవాడు. పెద్ద పెద్ద కలలు ఉండేవి. కార్ కొనాలి, పేరెంట్స్ ని ప్రౌడ్ గా ఫీల్ చేయాలి, రిచ్ గా అవ్వాలి అని. కానీ లైఫ్ స్లోలీ అతనికి రియాలిటీ చూపించింది. డిగ్రీ కంప్లీట్ అయింది, కాన్వొకేషన్ డే, పేరెంట్స్ ఐస్ లో హ్యాపీనెస్, రిలేటివ్స్ నోట్ లో ఒకే క్వశ్చన్, జాబ్ ఎప్పుడు అని. ఫస్ట్ 3 నెలలు కాన్ఫిడెన్స్ హైగా ఉంటుంది. తర్వాత 6 నెలలు కాన్ఫిడెన్స్ నెమ్మదిగా తగ్గుతుంది. తర్వాత సంవత్సరం అయ్యేసరికి సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీ ఫ్రెండ్ రాహుల్ సేమ్ కాలేజ్, సేమ్ డిగ్రీ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు, పలానా కంపెనీలో జాయిన్ అయినట్టు, డ్రీమ్ కమ్ ట్రూ అని. దానికి 1000 లైక్లు వచ్చాయి, 10,000 వ్యూస్ వచ్చాయి. నువ్వు మాత్రం ఇంట్లోనే కూర్చున్నావు, ఆ పోస్ట్ చూస్తున్నావు, నవ్వుకుంటూ గాలికి తిరుగుతున్నావు. ఈ మాటలు బ్రేక్ చేసేస్తాయి ఒక మగాన్ని. ఆ రోజు కంపారిజన్ కిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. ఇంకా ఇంట్లో సిచ్యువేషన్ కి వస్తే డిన్నర్ టేబుల్ సీన్ అన్నమాట. ఫాదర్ అడుగుతారు జాబ్ అప్డేట్ ఏమైందని. నువ్వేమో ట్రై చేస్తున్నానా అన్న అని చెప్తావు, కానీ లోపల నువ్వు ఒక ఫెయిల్యూర్ లా ఫీల్ అవుతావు. అదే టైంలో మీ మమ్మీ వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్తారు. అది నేను హర్ట్ చేయడానికి కాదు, కానీ వాళ్ళకి తెలియకుండానే నువ్వు హర్ట్ అవుతావు అనే విషయం వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇలా చేయడం వల్ల. ఆ రోజు రాత్రి నువ్వు మేడ మీదకి వెళ్తావు, టెర్రస్ కి వెళ్లి ఆకాశాన్ని చూస్తూ కూర్చుంటావు, ఆలోచిస్తూ కూర్చుంటావు, నా లైఫ్ ఎటు వెళ్తుంది అని. ఈ మూమెంట్ లో చాలా మగవాడు బ్రేక్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అదే టైంలో ఇంకొక పెయిన్ నీకు తగులుతుంది. నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి నీకు బ్రేకప్ అయిపోయింది. నీ దగ్గర ఏంటి లేదు కాబట్టి తనే నీ హోప్. అసలు తను సపోర్ట్ గా ఉండాలి, నీకు హ్యాపీనెస్ ఇవ్వాలి, ఈ టైంలో నీకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. కానీ తనేం చేసింది, నువ్వు ఎప్పుడైతే జీవితంలో ఓడిపోతున్నావో, ఉద్యోగం లేక స్ట్రగుల్ అవుతున్నావో, తను కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక లూజర్ తో ఏ అమ్మాయి ఉండదు. అందరు అమ్మాయిల కోసం చెప్పట్లే, కొంతమంది ఇలా ఉంటారని చెప్తున్నా. రీజన్ సింపులే, షీ వాంట్స్ సెక్యూరిటీ, ఫ్యూచర్, స్టెబిలిటీ. ఆ రోజు నీకు ఒక నిజం తెలుస్తుంది, సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గర మాత్రమే మనుషులు ఉంటారు, అన్సక్సెస్ఫుల్ మనుషులతో ఎక్కువ మంది కూడరు. ఆ రోజు రాత్రి నువ్వు ఒంటరిగా ఏడుస్తావు, ఎవ్వరికి తెలియకూడదని దాక్కుని ఏడుస్తావు. అలా కొద్ది రోజులు గడిచేసరికి నీ మీద నువ్వు నమ్మకాన్ని కోల్పోతావు, కలలు కండం ఆపేస్తావు, ట్రై చేయడం మానేస్తావు. ఏం చేయాలో తెలియక బాధని కప్పిపుచ్చడానికి అలా ఫోన్ స్క్రోల్ చేస్తూ కూర్చుంటావు, లేదా 10 గంటలు పడుకుంటావు, రియాలిటీని ఎస్కేప్ అవ్వడం అలవాటు పడతావు. అప్పుడు మన సొసైటీ అంతా కలిసి నీకు ఒక ముద్ర వేస్తారు తెలుసా, అదేటో, దాన్నే వేస్ట్ గాడు, బద్ధకస్తుడు, ఇడు ప్యూర్ ఫెయిల్యూర్ అనే మాటలు వినిపిస్తాయి నీకు. ట్రూత్ ఏంటి, నువ్వు లేజీ కాదు, నువ్వు మెంటలీ ఎగ్జాస్టెడ్. ఆ విషయం ఎవరైతే అర్థం చేసుకుంటారో అలాంటి మనుషులతో నువ్వు క్లోజ్ గా ఉన్నా తప్పులేదు. ఎగ్జాంపుల్, లయన్ కూడా రెస్ట్ తీసుకుంటుంది, అది వేటాడే అంతవరకే, వేటలో కింగ్ అయిపోద్ది. అలాగే నువ్వు కూడా ఇప్పుడు రెస్ట్ మోడ్ లో ఉన్నావు. నువ్వు అనుకున్నది ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు కూడా కింగ్ అవుతావు. ఒక టర్నింగ్ పాయింట్ చెప్తా, వినండి జాగ్రత్తగా. ఒక రోజు మొత్తం చేంజ్ అయిపోద్ది. మీ నాన్న జీవితం నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. లైక్ అతను హార్డ్ వర్క్ చేయడం, చెమటూర్చడం, సాక్రిఫైసెస్ చేయడం, బట్ స్టిల్ మీకోసం ఇంటికొచ్చి నవ్వుతూ ఉంటారు ఆ బాధనంతా దిగముంకొని. ఆ రోజు నువ్వు రియలైజ్ అవుతావు, నువ్వు క్విట్ చేద్దాం అనుకున్న మైండ్ సెట్ నుంచి మళ్ళీ చేద్దాం పదా అనే స్టేజ్ కి వెళ్తావు. సో అలా నువ్వు మళ్ళీ స్టార్ట్ చేస్తావు, స్కిల్స్ నేర్చుకుంటావు, రిజెక్షన్స్ ని ఫేస్ చేస్తావు, డైలీ ఇంప్రూవ్ అవుతావు. స్లోగా కాన్ఫిడెన్స్ కంబ్యాక్ చేస్తుంది. ఇలా గాని మీరు చేస్తే కొద్ది నెలలు గడిచేసరికి, లేదా కొద్ది సంవత్సరాలు, 1 or 2, 3 or 4 years, ఏదో ఒక రోజు నువ్వు అనుకునే సక్సెస్, యువర్ ఫస్ట్ సక్సెస్ నీ దగ్గరకు వచ్చేస్తుంది. చిన్న జాబే కావచ్చు, చిన్న ఇన్కమే కావచ్చు, కానీ రెస్పెక్ట్ చాలా పెద్దది. ఆ రోజు పేరెంట్స్ ని ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన రోజు, ప్రౌడ్ చేయాల్సిన రోజు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాల్సిన రోజు. ఏ చుట్టాలైతే నిన్ను ఇగ్నోర్ చేశారో వాళ్ళు కూడా నీకు రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. అదేంటో గాని సేమ్ ప్రపంచం, ఎవరైతే నిన్ను వద్దనుకున్నారో, నువ్వు వేస్ట్ ఫెలో బేవర్స్ అనుకున్నారో, వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు. అందుకే చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి బాగా, ప్రతి సక్సెస్ఫుల్ మనిషి ఇంతకు ముందు ఒక ఫెయిల్యూర్ లైఫ్ ని, పెయిన్ఫుల్ పాస్ట్ ని ఫేస్ చేసే ఉంటారు. పెయిన్ అనేది పనిష్మెంట్ కాదు, పెయిన్ అనేది ట్రైనింగ్ లాంటిది. ఇవాళ నువ్వు స్ట్రగ్లింగ్ స్టేజ్ లో ఉన్నావు, రేపది అన్స్టాపబుల్ స్టేజ్ కింద మారుతుంది. అందుకే చెప్తున్నా, డోంట్ క్విట్ నౌ, బికాస్ యువర్ స్టోరీ ఈస్ జస్ట్ బిగినింగ్. ఫైనల్ గా ఒకే ఒక మాట, సైలెంట్ గా సఫర్ అవుతున్న మిడిల్ క్లాస్ బాయ్స్ ఏదో ఒక రోజు హిస్టరీ క్రియేట్ చేయగలరు, చేస్తారు, చేసి చూపిస్తారు.
నేను నమ్ముతున్నా మీ అందరిని, ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ బాయ్నే కాబట్టి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది మిడిల్ క్లాస్ పర్సన్స్ ఉన్నారో మిడిల్ క్లాస్ అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చితే ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో తెలియపించండి. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.